ఫస్ట్ డే రేడియేషన్ రూమ్లో పేషెంట్ ఏం ఫీల్ అవుతారో తెలుసా? డోర్స్ క్లోజ్ అవుతాయి, రూమ్ మొత్తం కంప్లీట్గా సైలెంట్గా అవుతుంది, మెషిన్ స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఒక థాట్ ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్ మైండ్లో ఉంటుంది, ఇది నా లైఫ్లో బిగ్గెస్ట్ ఫైటా? భయం ఉంటుంది, కానీ భయం కన్నా ఎక్కువ ఒక అన్సర్టనిటీ ఉంటుంది. ఇది పెయిన్ఫుల్లా? సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి? నా ఫ్యామిలీకి నేను స్ట్రాంగ్గా కనిపిస్తున్నా కానీ లోపల నేను నిజంగా స్ట్రాంగ్గా? కానీ ఇవన్నిట్లలో ఇక్కడ ఒక నిజం ఉంది. రేడియేషన్ రూమ్లో పేషెంట్ ఒక్కరే ఉంటారు, కానీ ట్రీట్మెంట్లో పేషెంట్ ఎప్పుడూ ఎలోన్ కాదు. ఎందుకంటే బయట వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, అండ్ వాళ్ళతో పాటు ఏంటి, మా ఫుల్ టీమ్ ఉంటుంది. మానిటర్లో ప్రతి మూమెంట్ చూస్తాం, ప్రతి ప్లాన్ మిల్లీమీటర్ ప్రెసిషన్తో ఉంటుంది. మెషిన్ సౌండ్ కొంచెం మీకు స్కేరీగా అనిపించవచ్చు, కానీ అది డ్యామేజ్ చేయడానికి కాదు, అది మిమ్మల్ని క్యాన్సర్ నుంచి సేవ్ చేయడానికి. ఫస్ట్ డేలో పేషెంట్ కొంచెం భయం ఉంటుంది, సెకండ్ డే నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, లాస్ట్ డేలో కంప్లీట్ రిలీఫ్ ఉంటుంది. రేడియేషన్ జర్నీ అనేది ఒక ఫియర్తో స్టార్ట్ అవ్వచ్చు, కానీ ఫినిష్ అనేది మాత్రం ఒక క్లారిటీతో అవుతుంది. ఏంటి, నా లోపల ఉన్న క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ అవుతుంది అనే ఒక క్లారిటీతోని. రేడియేషన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, రేడియేషన్ అంటే భయం కాదు, ఇదొక అండర్స్టాండింగ్. రేడియేషన్ అంటే డాక్టర్ సందీప్ కుమార్ తులా.